3, 2, 1. హలో ఎవ్రీవన్ నమస్కారం. ఈరోజు మేము ఇక్కడికి రావడానికి గల కారణం ఏంటంటే టూ అమిగోస్. మేము ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ పెట్టడానికి కారణం ఏంటంటే మన ఆడియన్స్ని ఎంటర్టైన్మెంట్ చేయడానికి, వాళ్ళకి ఆహ్లాదకరమైన కంటెంట్ ఇవ్వడానికి. ఏంటి ఇప్పుడు అసలు నీకు ఎందుకు ఇవన్నీ ఎందుకు అలా ఏది సార్? అదే ఏదైనా సరే ఎందుకు అంటున్నాను. ఒక సబ్స్క్రైబర్ లేడు, ఆడియన్స్ అని ఎట్లా అంటాను. వస్తారు మనకి ఆడియన్స్ వచ్చి మనల్ని ఆదరించి మనల్ని ఆస్వాదించి చేస్తారు. మరి యూట్యూబ్ ఛానల్ ఏమేమి ఉంటాయి? ఈ మా యొక్క ఛానల్లో ద టూ అమిగోస్లో మనం ఛాలెంజెస్ చేయబోతున్నాం. ఎలాంటిది అంటే మా యొక్క ఆటుపోట్లు పోరాటాలతో కూడినటువంటి ఆ యొక్క ఛాలెంజెస్ని మనం ఎందుకు చూడాలా అంటారు వాళ్ళని. ఎందుకు చూడాలి అంటే ఇంట్రెస్టింగ్ ఉంటాయి, ఎంటర్టైన్మెంట్గా ఉంటాయి. మా యొక్క ఆ యొక్క ఛాలెంజెస్ని చూసి మీరు కూడా ఎంటర్టైన్మెంట్ అవ్వాలి ప్లీజ్. ఫుడ్ బ్లాగ్స్ ఉంటాయి దీంట్లో ముఖ్యంగా. అంటే ఫుడ్ బ్లాగ్స్ అంటే మేము ఫుడ్స్ రెస్టారెంట్స్కి వెళ్ళి ఎలా తిన్నాం కాదు, అది తిని ఫుడ్ ఎలా ఉంది, అంబియన్స్ ఎలా ఉంది అని రివ్యూస్ ఇచ్చి మంచి బ్లాగ్స్ ఇన్వైట్ చేస్తారు. చేస్తారో లేదో మనం ఫేమస్ అయినా చేస్తారు. వెళ్ళగానే సబ్స్క్రైబర్స్ అడుగుతారు ఎంతమంది ఉన్నారు అది చెప్పకూడదు, చెప్తే రానియరండి. కాబట్టి రాజని ఇస్తారా. నెక్స్ట్ రియాక్షన్ వీడియోస్ చేయబోతున్నాం. ఓకే, రియాక్షన్ వీడియోస్ అంటే మన ఆడియన్స్కి చాలా బాగా తెలుసు. ఎలా అంటే రియాక్షన్స్ అంటే ఏంటి? రియాక్షన్ వీడియోస్ అంటే మనం ఏదైనా ఫన్నీ కంటెంట్ చూస్తూ దానికి రియాక్షన్స్ ఇస్తూ మన ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ద్వారా మన ఆడియన్స్ని మనం ఆహ్లాదపరచాలి. ఇప్పుడు రియాక్షన్స్ మనం కామెంట్ రూపంలో ఇస్తారా? మనం కామెంట్స్కి రియాక్షన్స్ కూడా ఇస్తాం. అది చదవగలం, అవి చూసి తట్టుకోగలమా? అంటే మనం భరించాలి. ఎందుకంటే మనం తెగించి మన యూట్యూబ్ ఛానల్ పెట్టాం కాబట్టి అన్నిటికీ మనం తెగించి పోరాడాలి ఈ యొక్క యుద్ధంలో. ప్రిపేర్ అయినా అయితే నెక్స్ట్ మనం ఫన్నీ కంటెంట్ ఇవ్వబోతున్నాం. ఆ ఫన్నీ కంటెంట్ ఏంటనేది ఇప్పుడు మన అన్నగారు చెప్తారు. నాకు తెలియదు, దీని గురించి రాసుకోలేదు కాబట్టి నెక్స్ట్కి వెళ్ళిపోదు. ఫన్నీ కంటెంట్ ప్రిపేర్ అయ్యి ఉండదు, ఫ్లోలో వస్తుంది. ప్రాంక్స్ చేయబోతున్నాం. నాకు తెలియదు, మనం నీళ్ళు దీంట్లో అంటే మేము ట్రై చేస్తాము. మేము కూడా దీంట్లో బిగినర్సే కాబట్టి ఇండియా ఈజ్ నాట్ ఫర్ బిగినర్స్ కాబట్టి అన్నిటికీ ప్రయత్నించి తగ్గించి ప్రాంక్స్ కూడా చేయబోతాం. నెక్స్ట్ కుకింగ్. నేను పప్పు పెట్టాను. నిన్న పప్పు అనలేము కానీ దాన్ని అప్పడాలి అనొచ్చు, ఎందుకంటే ఆ పప్పులు ఉడకలేదు. కరుం అనే నోట్లో తినలేక మింగలేక పొద్దున బాత్రూంలో యుద్ధం చేశాను. అంటే ఎలా చేయకూడదు చూపిస్తాం ఇక్కడ. మా ఛానల్ ఏంటంటే అన్ని ఛానల్స్ కుకింగ్ ఎలా చేయాలి అని చెప్తారు, కానీ మేము సపరేట్ యూనిక్ కాబట్టి ఎలా చేయకూడదు అలానే మా అన్నగారు ఎలా చేయకూడదు అని చూపిస్తాం. What a vision. What a thought. నెక్స్ట్ ట్రావెల్ బ్లాగ్స్. ట్రావెల్ అంటే ఆడిపోవండి, మా అయితే మా ఇంటికి, వీళ్ళ ఇంటికి, ఆఫీస్కి వాటర్ లేదండి. తప్పకుండా మేము బయట ఏరియాస్కి వెళ్ళి బయట కొన్ని ప్లేసెస్కి వెళ్ళి అలా ట్రావెల్ చేస్తూ బ్లాగ్స్ చేయిస్తాము అని ఆశిస్తున్నాము. మా డబ్బులతో కాదు, యూట్యూబ్ నుంచి వచ్చిన డబ్బులతో. ఎందుకంటే అందుకే లాస్ట్లో పెట్టినాం అది. అందుకే అండి పెట్రోల్ కూడా కొంచెం ఇబ్బందికరంగా మంత్ స్టార్టింగ్ కాబట్టి తప్పకుండా ఇప్పుడు మేము చెప్పిన అన్ని ఛాలెంజెస్తో సహా ఛాలెంజెస్, ఫుడ్ బ్లాగ్స్, రియాక్షన్ వీడియోస్, ఫన్నీ కంటెంట్, ప్రాంక్స్, కుకింగ్, ట్రావెల్ బ్లాగ్స్ ఇవన్నీ తప్పకుండా. ఇన్ని కంటెంట్ డైరెక్టర్ కూడా ఉండవురా, టాలెంట్ అంటాము చేసేస్తామా? అదే అంటున్నాను. మనకు ఇప్పుడు 1, 2, 3 రాదు, 5 ఇన్ని టాలెంట్స్ డైరెక్టర్కి ఉండదు, హీరోకి కూడా ఉండవు. అది మనం తెగిస్తున్నాము. అదే యొక్క యుద్ధ పోరాటంగా సమర యుద్ధంలో పోరాడాలి కాబట్టి నువ్వు సిద్ధంగా ఉన్నావా మిత్రమా? ఫస్ట్ వీడియోకి ఇంత తెగిస్తున్నావు అంటే సెకండ్ వీడియోకి ఏమన్నది లేదండి. తప్పకుండా మా ఎంత మేము ప్రయత్నించి 100% ఇచ్చి మా యొక్క డెడికేషన్ మీరు మా ఫస్ట్ వీడియోలోనే చూడబోతారు. డెడికేషన్ నిన్ననే అయిందండి, ఆదివారం వచ్చిన ఇంటికి. మారువా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం చేయకండి.
చెప్పాల్సిన అవసరం లే, ఆటోమేటిక్ చేస్తారని మన నమ్మకం. అంటే మీరు ఆదరిస్తారని, సపోర్ట్ చేస్తారని. ఆధార్ వద్దు, పాన్ కార్డు తీసుకోండి. కింది స్థాయి వాళ్ళకి అర్థం కాదు, మాస్ వాళ్ళకైతే అర్థం కాదు. మినిమం డిగ్రీ చదువుకున్న వాళ్ళకి